ఇక 8వ వారంకి వచ్చేసినాం. చెప్పిన కదా 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం వడ్డీగా చేస్తా అని చెప్పి ఆ 8వ వారం రానే వచ్చేసిందనమాట. మళ్ళీ జుట్టిర పోసుకున్నావు ఇవన్నీ కామెంట్లు పెట్టకండి. తలకాయ నొప్పి అస్సలు భరించలేకపోతున్నాను, నిజంగా చెప్తున్నాను. లేకపోతే దేవుని విషయంలో నేను ఎందుకు అబద్ధం ఆడుతా చెప్పండి. మేము వరలక్ష్మి వ్రతాలు గిన బోనాలు గిన చేసినప్పుడు హెయిర్ డ్రెస్సర్లను పిలిపించుకొని బ్లో డ్రై చేయించుకొని జుట్టు వేసుకొని అన్నిట్లలో అంత నీట్గా కనిపిస్తాం. ప్రతి వారం నాకు పూజ చేసడానికే 3 నుంచి 4 గంటలు పడుతుంది. నేను మేకప్ వాళ్ళను హెయిర్ వాళ్ళను పిలుచుకుంటే 2 గంటలు ఈజీగా ఎగిరిపోతుంది. అందుకోసమే పిలుచుకోకుండా నేనే నాకు నచ్చినట్టుగా బ్లో డ్రై చేసుకొని ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆ వీక్ చాలా వీక్ ఉండే నేను, అందుకోసం అని చెప్పేసి ఏమంటారు చీర మాత్రం బ్రైట్ది కట్టుకున్నాను. మేకప్ వేసుకున్నావు అని అంటున్నారు. మేకప్ వేసుకున్న వీడియోలు ఎట్లుంటాయి, మేకప్ లేని వీడియోలు ఎట్లుంటాయి ఒకసారి మీరు చూడరా. నేను రాసుకుంది సన్ స్క్రీను, కాంపాక్టు, మస్కరా, ఐబ్రోస్, లిప్స్టిక్, కొంచెం అంతా ఐ షాడో అంతే. అవన్నీ ఇట్లా ప్రైమర్లు రాసి దాని తర్వాత బ్లష్లు వేసి ఇవన్నీ కానే కావు. సో ప్లీజ్ దయచేసి మేము మొత్తం తయారైనప్పుడు టీవీలలో కనిపిస్తాం, వరలక్ష్మి వ్రతం అప్పుడు కనిపిస్తాం కదా, అప్పుడు మేకప్కి అన్నీ వేసుకున్నట్టు. ఈ 7 శనివారాల వ్రతానికి నేను ఎప్పుడు నిండుగా మేకప్ వేసుకోవాలి. సన్ స్క్రీన్ కంపల్సరీ, కాంపాక్ట్ కంపల్సరీ, మస్కరా కంపల్సరీ, లిప్స్టిక్ కంపల్సరీ. మాకు ఐబ్రోస్ కొంచెం సెట్ చేసుకున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. పూజకు కూడా మేకప్ అవసరమా, జుట్టిర పోసుకున్నావు ఇవే ఉంది. నేను ఎవ్రీ టైం అనుకుంటూనే ఉంటా పూజకు సంబంధించింది మాట్లాడాలి, అసలు ఇవేం మాట్లాడొద్దు అని. అయినా సరే వీడియో చూడగానే అక్కడనే ఆగిపోయి నేను ఏం చెప్తుంది తినకుండా కింద వచ్చి కామెంట్లు పెడుతున్నారు. సర్లే మీ ఇష్టం ఇంకా. సో మొత్తానికైతే 8వ వారానికి వచ్చేసినాం అనమాట. సో 7 జంటల్ని పిలుచుకున్నాను. ఆ 7 జంటలు ఎవరెవరు అనేది మీరు చూడబోతున్నారు. అయితే నాకు 6 జంటలు మాత్రమే ఇంటి వరకు రాగలిగి భోజనం చేయగలిగినారు. ఇంకొకరికి మాత్రం నేను ఎవ్రీ వీక్ ఒక టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఆ టెంపుల్లో ఉన్న అయ్యవారికి లక్కీగా ఆ రోజు అలా వైఫ్ వచ్చింది దర్శనానికి. సో నన్ను నచ్చి పలకరించింది. నేను ఇలా పలానా స్వామి వాళ్ళ వైఫ్ని అని చెప్తే మీరు నా కోసం ఈ బట్టలు తీసుకుంటారని అడిగితే ఓ శుభ్రంగా తీసుకుంటానని చెప్పి ఇద్దరు తీసుకొని అట్లా నాకు దీవెనార్తలు ఇచ్చారు అనమాట. అది నా లైఫ్లో నేను అసలుకే మర్చిపోలేను. అంటే నేను 7 అనుకున్నా, ఒకరిద్దరికి పీరియడ్స్ రావడం వల్ల రాలేకపోయారని చెప్పినా కదా. సో వాళ్ళ వల్ల అంటే నేను అనుకున్న కౌంట్లోంచి అది మిస్ అయింది. ఎట్లా అని ఆలోచించిన తర్వాత అక్కడ పంతులు ఏమంటారు టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదాం అని అనుకున్నా. మామూలుగా శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి వ్రత విధానంలో కూడా వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పూజ చేస్తే ఎవరెవరైతే పూజ చేస్తారో వాళ్ళందరూ కూడా శనిదేవునికి పూజ చేసినట్టే. సో అందరు ఏమనుకుంటారంటే శనివారం రోజు ఏమైనా బట్టలు ఇచ్చినా ఏమైనా ప్రసాదం ఇచ్చినా తినడానికి ఇష్టపడరు, వాళ్ళ శని ఏదో మనకు వచ్చిందని ఫీల్ అవుతారు. సో అందుకోసమని నేను ఏదో అనుకొని భయపడ్డా, బట్ మా వాళ్ళు ఎవ్వరు అట్లా ఆలోచించలేదు. దానికి నేను చాలా అదృష్టవంతురాలని. అది అట్లా కాదు అని నిజం అని చెప్పనీకే శనివారం రోజు సప్త శనివారాల వ్రతం అని చెప్పిన తర్వాత కూడా అయ్యవారు బట్టలు తీసుకున్నాడు, ఆశీర్వాదం ఇచ్చిండు. దీన్ని బట్టి తెలుస్తుందా ఒకళ్ళ శని ఇంకొకళ్ళకి వస్తుంది. ఇట్లాంటి అన్నీ నమ్మడానికి ఏం లేవండి. మన తలరాతను భగవంతుడు మార్చగలుగుతాం, లేకపోతే అంతో ఇంతో మనము కొంచెం మార్చుకోగలుగుతామేమో, మొత్తం ఆయన రాత నుంచి తప్పించుకోలేం. అంతే తప్పితే శని వస్తుంది లేకపోతే వాళ్ళతో సోపతి చేస్తే ఖరాబ్ అవుతాం ఇట్లాంటివన్నీ ఏమి ఉండయండి. సో ఆ రోజు నాకు అట్లా అయ్యవారు తీసుకున్నాడు, ప్రధాన అర్చకుడు తీసుకున్నాడు, నాకు ఇంకా మంచిగా అనిపించింది. వీడియో క్లిప్ తీసినాను, ఒకవేళ ఉంటే పోస్ట్ చేస్తాను. గుళ్ళో వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఒకటైతే మెమరీ కోసం తీసుకున్నాను, డెఫినెట్గా అది యాడ్ చేస్తాను చూడండి. సో 8వ వారం వచ్చేసిన తర్వాత అనిపించింది అమ్మా అయిపోయింది అని అనిపించింది. పూజ చేసేటప్పుడేమో ఒకటే బాధ, అబ్బా ఎవ్రీ సాటర్డే పొద్దున్న లేవాలి, పూజ చేయాలి, కంప్లీట్ హౌస్ వైఫ్ లాగా ఒక ఫీలింగ్ ఉండే. అందరికీ నా చేత్తోని 7 వారాలు దాదాపుగా నేనే వంట చేసి పెట్టిన. అంటే రాధ హెల్ప్ కూడా చేసింది అనుకోండి, బట్ ఖచ్చితంగా ఒకరిద్దరికి రోజు భోజనాలు పెట్టినా, నేనే రెడీ అయినా, నేనే పూజ చేసిన. సో ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసిరా. అదంతా ఇంకా వచ్చే వీక్ నుంచి ఉండదు అని ఒక పక్కకు బాధ అనమాట. ఒక పక్కకు కాదు, పూజ అయ్యేంతసేపు అమ్మో ఇయ్యాలనే ఇట్లా ఫ్లవర్స్ వేస్తా కదా, ఇయ్యాలనే ఇట్లా పూజ చేస్తా కదా, ఇయ్యాలనే లాస్ట్ కదా అనే ఫీలింగ్ వస్తూనే ఉందన్నమాట. బట్ ఏం చేద్దాం, తప్పదు కదా, పూజ అంటే పూజ అంతే.
సో ఎప్పటి లెక్కని ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలు చేసి దాని తర్వాత నేను వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని స్టార్ట్ చేసినాను అనమాట. సో ఈరోజు ఇంటికి గెస్ట్లు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఓన్లీ రాధ ఏమంటారు పాయసం మాత్రమే చేసిందనమాట, సేమియా పాయసము. దాని తర్వాత నేనేం చేసినానంటే, నాకు ఈ పూజ 3 గంటలు అవుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వస్తారు. కొంతమంది 11కి 12కి వచ్చి తినేసి వెళ్ళిపోతామని చెప్పారు. అప్పటి వరకు నా పూజనే అవ్వదు. ఒకవేళ పూజ అయినా సరే తాంబూలం ఇచ్చి స్వీట్ అన్న పెట్టి పంపిద్దామని ఫిక్స్ అయినా. అట్లా కావాలి అంటే ఇంతమందికి వంట చేయాలంటే నాతో అవ్వదు. రాధా చేసినా సరే ఇంతమందికి ఇన్ని ఐటమ్స్ చేయాలంటే అవ్వదు. పొద్దున్న లేచి నుంచి చేసినా సరే అంతమందికి సరిపడా క్వాంటిటీకి తగ్గట్టు గిన్నెలు లేవు, అన్ని ఐటమ్స్ చేసే కెపాసిటీ లేదు. అందుకోసం ఏం చేసినామంటే ఆ ఒక్కరోజు మాత్రం క్యాటరింగ్కి ఇచ్చినాం అనమాట. అదృష్టం కొద్దీ నా పూజ ఇట్లా అయిందో లేదో ఒక అన్న వచ్చి ఫస్ట్ వచ్చేసిండు అనమాట. అంటే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళాలి, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి, నా కోసం టైంకి వచ్చి టైంకి తీసుకొని వెళ్ళిపోయారు. అది నాకు మస్తు అంటే మస్తు ఇట్లా ఏమంటారు గమ్మత్ అనిపించింది. అబ్బా టైంని అడ్జస్ట్ చేసుకొని లంచ్ టైంకి నా కోసం వచ్చేసిరు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఇంటికి చాలా దూరంలో ఉంటారు. వీక్ డే వర్కింగ్ డే అయినా సరే నా కోసం ఫ్యామిలీస్ని తీసుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి. సో ఆ రోజు అందరు వచ్చిన వాళ్ళు కూడా ఎంత మంచిగా చేసుకున్నావు, చూడంగా అయిపోయింది, నీ వీడియోలు అన్నీ చూస్తాం, మేము కూడా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు అనమాట. నాకు ఇంకా గమ్మత్ అనిపించింది. నాకు వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమికి ఎప్పుడు ఇంట్లో ఇట్లా ఉంటుంది కదా, అది నాకు కొంచెం ముందే వచ్చినట్టు అనిపించింది ఈసారి. ఇంకా గమ్మత్ అనిపించింది కూడా యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఏదో ఒక రోజు నేను కూడా ఇంతమందికి వంట చేసే స్థాయికి రావాలని కోరుకోండి. ఇక పూజ ఎట్లయిందో చూసేయర్రి. ఇట్లా మంచిగా ఎప్పట్లాగానే 7 వారాలు ఎట్లయితే చేసినో 8వ వారం కూడా అట్లనే పూజ చేసినాను అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, 8వ వారం అనేది మీ ఇష్టం, ఎవ్వరు ఫోర్స్ చేయరు. కొంతమంది 7 చేస్తారు, కొంతమంది 8 చేస్తారు. మీరు మొక్కుకున్న మొక్కుదాన్ని బట్టి మీ ఓపికను బట్టి చేసుకోండి అంతే. సో నేనైతే 8 వీక్స్ చేసేసిన. మరి 8 వీక్స్ అయిపోయినాయి కదా అక్క, ఎట్లా కోరిక తీరితే మళ్ళీ చేస్తావా, తీరకపోయినా చేస్తావా అని ఇట్లా మీకు డౌట్లు రావచ్చు. తీరినా తీరకపోయినా తిరుపతి ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను కాబట్టి 1 వారమా 7 వారాల 8 వారాలు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ ఖచ్చితంగా ఇయర్లో ఒక్కసారన్నా ఈ వ్రతం చేద్దామని డిసైడ్ అయిపోయినా నేను. కాబట్టి వచ్చే సంవత్సరం ఎన్ని వారాలు చేస్తా ఏంది అనేది నేను మీకు అప్పుడే చెప్తా. ఇప్పుడు మాట అనుకోవద్దు, మనసులు అనుకోవద్దు కాబట్టి అనుకుంటలేను, మీకు చెప్తలేను. కోరిక తీరిందా 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 అని అడుగుతున్నారు. తీరితే మీ అందరికీ చెప్పకుండా ఉంటానా చెప్పుర్రి? ఖచ్చితంగా చెప్తా, తీరాలని అనుకుంటున్నా. ఈ 8వ వారం అయిపోయినాక ఏం చేస్తావు అక్క అంటే, 8వ వారం అయిపోయినాక ఆ ముడుపు కట్టిన కదా దాన్ని తీసుకుపోయి తిరుపతి దేవుని దర్శనం చేసుకొని తిరుపతి స్వామికి మొక్కుకొని హుండీలో వేయాలి. సో హుండీలో వేసి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా జరిగింది, ఎట్లా దర్శనం అయింది, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా వీడియో పెడితే మీతో షేర్ చేసుకుంటా.
ఇక పూజ ఎట్లయిందో చూసేయ్రి.
వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సప్తశివాల వ్రతాంగత్వేన ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. మగవారు అక్షత తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పనిలో పెట్టేసేయండి. అలాగే ఒంటరిగా ఉంటే ఎవరి వాళ్ళు అక్షత తీసుకుని నీళ్ళు పోసుకొని పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చెబుతో నీళ్ళు పెట్టుకోమన్నారు కదా, ఇలా అక్షతలో ఉంచి ఈ పుష్పాన్ని అందులో వేసేసేయండి. కలశే కంఠ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య వేసేసేయండి. హస్తేనాఛాద్య చేయబోతుంది. హస్తేనాఛాద్య ఆ కలశే సుధామతి పవిత్రే పరిశుద్ధ్యతే ముక్తైన పూజాద్రవ్యాన్ని చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోష్య. స్థిరాసనం గురు శ్రీ మహాగణాధిపతి నమః. మళ్ళీ అక్షత నమస్కారం చేయండి. ఓం గణానాథం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపక్వయేశ్వరీయం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. మనో పుష్పపుచ్చ నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దోర్వారోహణ పుష్పణీః హృదాశ్చ పునరైనీకాని సముద్రస్య గృహాయమే ఆవరణాధవళకనాథం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆవరణాధవళకనాథం అక్షతయ పూజయామి. ఈసారి హోమం అనుకుంటూ అక్షతలు ఇలా 3 వేల వరకు పూజ చేసుకుంటండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం గుణానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్య పుష్పాలు వేసుకోండి. ఈసారి ఉత్తరంతో మళ్ళీ 3 సార్లు స్వామివారికి చదువుకోండి. మధ్య సమర్పయామి. అమృతాభిధామసి ఉత్తరాపోషణోపయామి. హస్తో ప్రక్షాళయామి. ఆదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇందాక తాంబూలాలు సిద్ధం చేసుకున్నాం కదా, అందులో ఒక తాంబూలం తీసుకొని స్వామివారి ఎడమ పక్కన పెట్టేసేయండి. పూగి పడేసి పూరే నాగవల్లిదలేయడం ముక్తాజూర్ణేన సంయుక్తం తాంబూలం పరికృత్యత శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతం కూడా పెట్టించండి. ఆనందకపూర్ నిరాజనంతో శుద్ధ ఆచమనంలో పయామి కనిపించి తీసుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయింది, ఆ పనిలో పెట్టేసేది. మంత్ర హేళం క్రియా హేళం భక్తి హేళం గణాధిప యత్పోజితం యాదేవ పరిపూర్ణత సురే అనయా ధ్యాన ఆవాహనాన్ని షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోభవ భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. పూజ చేసినటువంటి అక్షరం మేము వేసి భగవాన్ సరస్వతి గణపతి ప్రసాద సిద్ధిరస్తు. గణపతి ప్రసాదం శిరసారుంధాని.
నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం వై ప్రోక్షణో పురుషం యాదం గత తేన దేవా ఐదంత సాధ్యార్హయ చే అరే మంగ ఉత్తమ దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః వస్త్రార్థం పుస్తకం ప్రయామి విశేషేటలాగా ఈసారి మనో పుష్పం నమస్కారం చేయండి. ఓం తస్మాత్ జిజ్ఞాస బహుదా సంపదమషదాఖ్యం పుష్పపుష్టావశ్చక్రవాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చే అరే మంగ ఉత్తమ దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః యజ్ఞోపవీతార్థం పుష్పం ప్రయామి విశేషేయండి. మనో పుష్పం గంధంలో ఉంచి ఆ పుష్పాల స్వామివారికి వేసేసేయండి. తస్మాత్ జిజ్ఞాస బహుదా అజ సామాన్ జిజ్ఞరే చందానం జిజ్ఞరే తస్మాత్ యజస్ తస్మాత్ జాయిత దీపాలు ఉన్నాయి కదా, ఈ 7 దీపాలని ఇలా పెట్టుకుని ఆ 7 దీపాలని వెలిగించండి. కైగుతుంది కదా, కైగుత్తం మళ్ళీ ఒకసారి అలా ముందు ఉంచుకుని వెలిగించండి. ఆ కైగుచ్చుకొని 7 దీపాలు కూడా వెలిగించండి. అదే విధంగా వస్తాం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవరాలు నారికేళని కదలికల మీద మొదటి పలాటి మీద యామి సకల పలాటి మీద యామి సకల సమర్పయామి.
ఇట్లా వెంకటేశ్వర స్వామి దయతోని 8 వారాలు వడ్డీతో సహా పూర్తి చేసుకున్నా. ఈ 8వ వారం అయిపోయిన తర్వాత తిరుపతి దర్శనం ముడిపిచ్చేసిన తర్వాత నా కోరిక తీరిందా లేదా, పూజ విధానం ఎట్లా, ఏ వీడియో చూసి చేస్తున్నా, ఇంకా మీకున్న కామెంట్స్ డౌట్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా డెఫినెట్గా క్లియర్ చేస్తా. సో ఇట్లా క్యాటరింగ్ వాళ్ళు మంచిగా ఫుడ్ అంతా తీసుకొచ్చేసినారనమాట. మేము ఆ రోజు గుత్తొంకాయ, జామకాయ పచ్చడి తెచ్చిర్రు, తర్వాత రసము, పాలకూర పప్పు, దాని తర్వాత బగారా రైసు, పచ్చి పులుసు, ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిర్రనమాట. సో ఈ వీడియోలో మీరందరూ 7 జంటలు అనగానే నాకు తెలిసిన వాళ్ళు నేను ఎప్పుడు చూపించే వాళ్ళే ఉంటారేమో అని అనుకున్నారు. కాదు, ఇందులో సగానికి సగం మంది హేమంత్ అన్న, దివ్య మాత్రమే హైదరాబాదులో, మిగతా వాళ్ళందరూ మా నాగంపేట వాళ్ళే. సో ఇందులో నవీన్ అన్న ఉన్నాడు. దాని తర్వాత అంటే ఇప్పుడు ఒక్కొక్కల విజువల్స్ నేను చెప్పలేను. సో అందరు కలిపి ఎవరెవరి ఫ్యామిలీ వచ్చిందంటే ప్రవీణ్ అన్న ఫ్యామిలీ వచ్చింది, జైపాల్ అన్న వచ్చి తినిపోయిండు, దాని తర్వాత హేమంత్ అన్న వచ్చిండు, తర్వాత నా ఫ్రెండ్ శరణ్య వచ్చింది, దాని తర్వాత క్రాంతి వచ్చిండు, సదాన్ వచ్చి తిని వెళ్ళిండు, ఇంకా ఎవరు ఆశా సందీప్ వచ్చిర్రు, తర్వాత సాయి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిర్రు. సో వీళ్ళందరూ నాకు 7 జంటలు అయినరు, ఇంక్లూడింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయ్యవారితో సహా. సో వీళ్ళందరికీ భోజనాలు పెట్టిన. అందరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నాతోని రెగ్యులర్గా తిరిగేటోళ్ళను, అట్లనే మా ఊరు వాళ్ళనే పిలుచుకొని నేను ఇవైతే ఇచ్చేసినాను అన్నమాట. సో భోజనం పెట్టి బట్టలు పెట్టిన. నిజంగా చెప్తున్నా, 8 వారాలు ఏమంటారు చూడంగానే అయిపోయినాయి. మనకు అనిపిస్తుంది అమ్మ 8 వారాలు ఎట్లనా అని చెప్పి. కొంతమంది 2వ వారం పీరియడ్ వచ్చి కరెక్ట్ కాదన్నారు, కానీ నాకు 2వ వారమే వచ్చింది. నేనేం చేస్తా, అట్లా అంటే రావద్దు అని అనుకునేది ఏం లేదు. స్టార్ట్ అయితే చేస్తా అని డిలే చేస్తున్నా, ఏదైతే అది అయ్యింది స్టార్ట్ చేస్తా అనుకుని స్టార్ట్ చేసినా వచ్చింది, స్కిప్ చేసినా మళ్ళీ కంటిన్యూ చేసిన. ఇక అందులో ఏం తప్పు పట్టుకునేది లేదు. నా వీడియోస్ చూసి చాలామంది పీరియడ్ వస్తే ఎట్లా సెకండ్ వారం రావద్దు, నువ్వు సెకండ్ వారం ఎందుకు లేట్ చేసినావు అని అంటున్నారు. నేను ఈ పూజలు చేసి అయిపోయి కూడా మీకు వీడియో అప్లోడ్ చేసే టైంకి నాకు 4 శనివారాలు అయిపోయి ఉంటాయి. అంత లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మధ్యలో పీరియడ్స్ వస్తాయి పోతాయి కదా, కంటిన్యూ ఏం కాదు కదా, వచ్చినప్పుడల్లా స్కిప్ కొడుతున్నా, చేసేస్తున్నా అంతే. సో మీరు కూడా పీరియడ్ వచ్చిన ఒక్క వీకే స్కిప్ చేసి మళ్ళీ అది కౌంట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే 2025లో 7 శనివారాల వ్రతం వడ్డీతో ఇంకో వారం, మొత్తం మీద 8 వారాల వ్రతం నేనైతే ఇట్లా పూర్తి చేసుకున్నా. ఈ వీడియోని చూసిన వాళ్ళకు దేవుడు నాకు చేసే శక్తిని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ, అందరికీ రుణపడి ఉంటా. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే ప్లీజ్ దేవుడా నన్ను క్షమించు. అట్లనే మీకు నచ్చినట్టు చేయకపోయినా సరే క్షమించండి, అంతకు మించి ఇంకా నేనేం చేయలేను. నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు చేసిన అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బట్టలు పెట్టి నన్ను చూపించుకోవాలి. 7 కపుల్స్ బట్టలు పెట్టి
మాతో 7వ జంట కూడా పూర్తయింది, బట్టలు పెట్టేసింది. లాస్ట్ చాలా 10 గంటల 10 నిమిషాలు లాస్ట్ వచ్చిన జంట 7వ జంట 10 గంటల 10 నిమిషాలకు ముహూర్తం రాసి లగ్గ చేస్తారేంటి